ఈ వీడియోలో ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ సంబంధించి దీక్ష కోర్సెస్ యాప్లో ఆన్లైన్లో ఆ కోర్సును ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియోలో ఓన్లీ ఎన్రోల్మెంట్ ఏ విధంగా చేసుకోవాలని మాత్రమే చూద్దాం. ముందుగా మీరు ఈ దీక్ష కోర్సెస్లో ఈ కోర్సుని కంప్లీట్ చేసుకోవడానికి మనకి 2 యాప్లు ఉండాలన్నమాట. ఒకటి వచ్చేసరికి దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉండాలి, అదేవిధంగా దీక్ష కోర్సెస్ యాప్. ఇవి 2 కూడా మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ఒకవేళ అవి లేటెస్ట్ వెర్షన్స్ లేకపోతే మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathi.teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే దీక్ష యాప్, దీక్ష కోర్సెస్ యాప్ 2 లేటెస్ట్ వెర్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా ఈ దీక్ష యాప్, దీక్ష కోర్సెస్ యాప్ 2 ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ముందుగా ఏ విధంగా లాగిన్ అవ్వాలనే చూద్దాం. మీరు డైరెక్ట్గా దీక్ష యాప్లోకి లాగిన్ అవ్వవద్దు. ముందు ఏం చేయాలంటే లీప్ యాప్ను ఓపెన్ చేయండి. లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీచర్ ఉంది కదా, ఈ టీచర్ మీద క్లిక్ చేయండి. దీంట్లో టీచర్ రిసోర్సెస్ అని ఉంది కదా చివరిది, ఈ టీచర్ రిసోర్సెస్ను ఓపెన్ చేయండి. దీంట్లో ఏపీ దీక్ష అని చెప్పి ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు దీక్ష యాప్లోకి లాగిన్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అంటే ఇక్కడ మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎవరు అవసరం లేదు, ఆటోమేటిక్గా లీప్ యాప్ ద్వారా మన యొక్క అఫీషియల్ లాగిన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మాత్రమే ఎప్పుడైనా సరే మీరు దీక్ష యాప్లోకి రండి. తర్వాత ఇప్పుడు మనం ఈ కోర్సుని మనం దీక్ష యాప్లో ఎన్రోల్ చేసుకోలేము. ఎక్కడ ఎన్రోల్ చేస్తామంటే దీక్ష కోర్సెస్ యాప్లో ఎన్రోల్ చేసుకుంటాం. మనం దీక్ష కోర్సెస్ యాప్లోకి ఎలా వెళ్తామంటే ఈ విధంగా ముందు దీక్ష యాప్ను ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ చివరిలో కార్నర్లో కోర్సెస్ అని చెప్పి ఉంటుంది, ఈ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మిమ్మల్ని కోర్సెస్ యాప్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం ఎలాంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ లేకుండానే లీప్ యాప్ ద్వారా దీక్ష యాప్లోకి వస్తాము. దీక్ష యాప్లో నుంచి కోర్సెస్ యాప్లోకి వస్తాం. ఇప్పుడు ఈ జ్ఞాన ప్రకాష్ కోర్సుకి సంబంధించి మనం ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ క్రిందకి రండి. దీంట్లో ఎక్స్ప్లోర్ కోర్సెస్లోకి వెళ్ళండి. ఈ ఎక్స్ప్లోర్ కోర్సెస్లోకి వస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారో వారందరూ చేయాల్సిన కోర్సెస్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇవి జిల్లాల వారీగా ఇచ్చారనమాట ఈసారి. కాబట్టి ఏ జిల్లా వారు ఆ జిల్లాకి సంబంధించి ఆ కోర్సును ఓపెన్ చేయండి. సపోజ్ మీరు చిత్తూరు జిల్లా అనుకోండి, ఈ విధంగా చిత్తూరు మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్టార్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 4 అని చెప్పి కనిపిస్తుంది. ఎండ్ డేట్ వచ్చేసరికి జూన్ 10వ తారీఖు. ఈ విధంగా జూన్ 10వ తారీఖు లోపు ఈ కోర్సు కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎన్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ఎంటర్ ఇన్వైట్ కూపన్ కోడ్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఈ కూపన్ కోడ్ని మనకి ట్రైనింగ్కి వెళ్తాం కదా, ఆ ట్రైనింగ్ సమయంలో మనకి రిజిస్ట్రేషన్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఇస్తారనమాట. వారిచ్చిన కూపన్ కోడ్ని ఇక్కడ ఇచ్చేసేసి అప్లై అండ్ ఎన్రోల్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఈ కోర్సుని ఈ విధంగా మనం ఎన్రోల్ చేసుకుంటాం. కాబట్టి ఈ విధంగా లీప్ యాప్ ద్వారా లాగిన్ అయిపోయి లీప్ యాప్లో నుంచి దీక్ష యాప్, దీక్ష యాప్లో నుంచి కోర్సెస్ యాప్లోకి వచ్చేసేసి ఎక్స్ప్లోర్ కోర్సెస్లోకి వచ్చేసేసి వీటిల్లో ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో మీ యొక్క జిల్లాని సెలెక్ట్ చేసేసుకోండి. మీ యొక్క జిల్లా కనిపించకపోతే ఇక్కడ పైన సెర్చ్ ఉంటుంది. ఈ సెర్చ్ మీద మీ జిల్లా పేరు మొదటి 4-5 లెటర్లు టైప్ చేసినా సరే ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఈ కోర్సుని ఎన్రోల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మరలా దీక్ష యాప్లోకి వెళ్ళాలనుకోండి, ఇక్కడ కింద దీక్ష అని చెప్పి ఉంటుంది. మరలా దీక్ష యాప్లోకి వెళ్ళిపోతారు. మీరు ప్రొఫైల్ అప్డేట్ 100% అయ్యేటట్లు చూసుకోండి. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ పైన కార్నర్లో ఇక్కడ మీ లెటర్ ఉంటుంది మీ పేరుతో, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ కంప్లీషన్ అని చెప్పేసి 100% ఉండాలి. ఒకవేళ లేకపోతే కొంచెం పైకి జరిపేస్తే మొత్తం మీ యొక్క ప్రొఫైల్ ఉంటుంది. ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్ కూడా 100% కంప్లీట్ అవ్వడం జరుగుతుంది.